అవును. ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. నిన్న మొన్న క్లాసుల్లో మనం ఫుడ్ గురించి వివరణ, ఫుడ్లో మనం పెయిన్ మేనేజ్మెంట్గా కొన్ని చేసుకునే విధానాలు అవన్నీ చెప్పుకున్నాం. అలాగే దీంట్లో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఎంటర్ అయినట్టున్నారు. ఓకే. పాత వాళ్ళకి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు వారికి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పగలరు. ఒకసారి ఆ, సార్ మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నిన్న మొన్న చెప్పిన దాంట్లో ఆ పాయింట్ల వరకు ఈరోజు చెప్పే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లేదు, టెక్స్ట్ టైప్ చేసినా ఓకే. Yeah, ఒక్క నిమిషం. ఇవాళ క్లాస్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ అని టైప్ చేయండి. న్యూ అని ఎన్. ఇవాళ క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ అని టైప్ చేయండి. ఎస్, టైప్ చేశాను. పాత వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు టెక్స్ట్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకుని చేయండి. టెక్స్ట్ చేయొచ్చు. నిన్న మొన్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే, నిన్న మొన్న క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని మీరు టెక్స్ట్ చేయొచ్చు, లేదంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. మెసేజ్ మెసేజ్లు రావాలంటే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు ఈ Yes. రిఫ్లెక్స్ చేయొచ్చా సార్? చేసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అది చేయకూడదు. ఒకే ఒక వాళ్ళకి కొంచెం ఉంటది. ఎవరంటే గౌట్ థెరపీ, గౌట్ ఉంటుంది చూసారా, ఈ భాగంలో బాగా వాచిపోయి ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అక్కడ వరకు చేయకూడదు. మిగతా జస్ట్ మసాజ్ చేసి కొంచెం లైట్గా రిఫ్లెక్స్ చేసుకోవచ్చు. ఏది గౌట్ ఉన్న వాళ్ళు బొటన వేలు ఆ భాగంలో మాత్రం వదిలివేయాలి. వీలైతే చేయకపోయినా పర్లేదు. ఆ కాలు వరకు ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉందో ఆ లెగ్ వరకు వదిలేసి మిగతా లెగ్ని చేసుకోవచ్చు. లేదా ఆ పార్ట్నైనా చేసుకోవచ్చు. ఓకేనండి. సార్ ఇలా రిఫ్లెక్సాలజీ ఒకసారి చేసినప్పుడు కెమెరా కూడా ఆన్ చేసుకోండి మేడం. అంటే లేకపోతే నేను ఏదో రిఫ్లెక్సాలజీ ఎఫ్ఎం చెప్పినట్టు ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బంది పరిస్థితులు ఉంటే కెమెరా ఆన్ చేయకండి. లేదంటే మామూలుగా ఆన్ చేసుకోండి. ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క సమస్య అనేది మాకు కూడా అర్థమవుతుంది. చెప్పండి ఒకసారి. సార్ ఇలా రిఫ్లెక్సాలజీ చేసినప్పుడు ఏదన్నా ఆయిల్ యూస్ చేస్తారా సార్? మీరు పాయింట్స్ మీరు ప్రెషర్ ఇచ్చేటప్పుడు, లేదంటే అసలు ఆయిల్ ఏమి అవసరం లేకుండానే మీరు ప్రెషర్ ఇస్తారా? ఆయిల్ ఇస్తామండి. అంటే ఖచ్చితంగా. మీరే సజెస్ట్ చేస్తారా అండి? అంటే మీ స్పెషల్ ఆయిల్ ఏమన్నా ఉంటుందా? లేకపోతే మేము ఏమన్నా ఇంట్లో యూస్ చేసుకుని మేము చేసుకోవడానికి ఉంటుందా? జనరల్గా మీకు దొరికేటటువంటి ఆ, మస్టర్డ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే వాడుకోవచ్చు.
ఆహా! ఓకే సార్. థ్యాంక్ యూ. అది బెస్ట్గా పనిచేసేది నువ్వుల నూనె, ఆముదం నూనె బాగా పనిచేస్తాయి. అంటే అదే పాదాన్ని బట్టి ఉంటుంది. ఆహా! కొంతమంది పాదం ఆయిల్ని పట్టుకోదు, స్మూత్గా ఉండి వదిలేస్తుంది. అలాంటప్పుడు మస్టర్డ్ ఆయిల్ని వాడుతుంటాం. ఆహా! అంటే లోపలికి అబ్జార్బ్ చేసుకోలేని వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్. మిగతా వాళ్ళకి ఆయిల్ కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క బాడీ ఆయిల్ని బాగా లాక్కుంటుంది. అంటే తనకు అవసరం మన శరీరం నీళ్లు పడితే నీళ్లు ఎలా లాక్కుంటుందో, ఆయిల్ మనం పోలియో అప్పుడు చర్మం రంగులు ఎలా పీల్చుకుంటుందో పాదం కూడా అలాగే తనకు కావాల్సింది ఏది ఉంటే దాన్ని తీసుకుంటుంది. అందుకే మీకు ఫ్రూట్స్ కానీ వాటిని కానీ తొక్కడం మూలంగా, అలాంటి మట్టి తొక్కడం మూలంగా వాటికి కావాల్సిన మినరల్స్ కంటెంట్ అవన్నీ తీసుకుంటుంది పాదం. అలాగే ఆ! ఆయిల్ కూడా వేసినప్పుడు వాడికి కావాల్సిన పాదానికి కావాల్సినటువంటి అవసరం ఉంటే తీసుకుంటుంది. ఓకే సార్. కొంతమందికి థ్యాంక్ యూ. వెంటనే డ్రై అయిపోద్ది. హుహు. అది ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా వేరే ఇంకెవరన్నా డౌట్స్ అడిగే వాళ్ళు ఉంటే అడగండి. నిన్న మొన్నటి దాని మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా అడగండి. ఈరోజు సెషన్లో కొంచెం పాదానికి అవసరమయ్యేటటువంటివి ఏమేమి ఉంటాయి వాటి గురించి చెప్తాం. అందరికీ డౌట్స్ ఏమి లేనట్టేగా. ఉంటే థమ్స్అప్ పెట్టండి. ఇంకా ఈరోజు ప్రోగ్రాంలోకి మనం వెళ్ళిపోదాం. ఓకే. కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు. వీళ్ళ కోసం జస్ట్ లైట్గా చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లుప్తంగానే చెప్పడానికి ట్రై చేస్తానండి. పాత వాళ్ళు ఉంటే బోర్గా ఫీల్ అవ్వద్దు, మీరు కూడా వినండి, కొత్తవి కూడా కొన్ని జాయిన్ అవుతాయి. పాదం అనేది కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం వినండి. పాదం అనేది ఇది మన బాడీని రిప్రజెంట్ చేస్తూ సేమ్ ఇలాగే ఉంటుంది. పాదం మన శరీర బరువునంతా మోసేది పాదమేనండి. ఈ పాదం అనేది మోయకపోతే మన శరీరం ఏమవుతుంది, పోయినట్టు అవుతుంది. అంటే పాదం మన మనిషి ఎంత స్ట్రెంత్గా ఉంటాడో పాదంలో కూడా అంత స్ట్రెంత్ ఉండాలి, అంతకంటే ఎక్కువే ఉండాలి. ఎందుకంటే ఇంత బరువైన శరీరాన్ని మోసేటటువంటి పాదం స్ట్రెంత్గా ఉండాలి. కాబట్టి దానికి కొంచెం కేర్ తీసుకోవాలి. ఏదన్నా చిన్నపాటి ప్రాబ్లం వస్తున్నా కూడా వెంటనే కేర్ తీసుకోవాలి. మిగతా వాటిలో కేర్ తీసుకోకపోయినా ఇబ్బంది లేదు, కానీ పాదానికి వెంటనే కేర్ తీసుకోవాలి. కొంతమందికి పాదం పాచిపోయి ఉండడం కానీ దెబ్బలు తగిలినా కానీ పట్టించుకోరు. అలాగ పట్టించుకోవాలి, తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఎందుకంటే అది ఇక్కడ చూపించేటటువంటి ప్రభావం మీ లోపల ఇన్నర్ బాడీలో చాలా ప్రభావం చూపిస్తుంటది. అలాగే ఫుట్ క్రాంప్స్ వస్తాయి, ఇటువైపు పగుళ్ళు వస్తాయి చర్మానికి. చాలా మంది ఏమనుకుంటారు, ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. ఆడవాళ్ళు నుంచొని బాధపడుతూ ఉంటారు, పగుళ్ళు ఎక్కువ వస్తుంటాయి, బయటికి చూపించుకోవడానికి కూడా ఫీల్ అవుతుంటారు. దీంట్లో వచ్చేటప్పటికి పొటాషియం ఒకటి ఉంటుంది, ఐరన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అలాగే విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, B12 కూడా. అలాగే ఇక్కడ సాఫ్ట్గా ఉండేటటువంటి కణజాలం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్రాంప్స్ అనే సెల్ కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే ఈ సెల్ అంత బాగుండాలి అంటే దీనికి ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అవసరం సెల్ రిపేర్ కోసం. అంటే ఒమేగా బ్రెయిన్లో, అంటే బ్రెయిన్కి పనిచేస్తుంది, అలాగే హార్ట్కి పనిచేస్తుంది, అలాగే మోకాళ్ళ నొప్పులకి పనిచేస్తుంది. ప్రతి ఒక్క సెల్ని స్మూత్గా చేస్తుంది. అది చాలా వాటికి పనిచేస్తుంది. ఒక ఒమేగా గురించే చెప్పదలుచుకుంటే 1 డే సెషన్ తీసుకోవచ్చు ఫుల్, అంత సబ్జెక్ట్ ఉంది దాంట్లో.
అలాగే మన పాదానికి గురించి చెప్తున్నాను. అంటే పాదంలో అడుగు భాగంలో మంటలు ఇటువంటివి వస్తే విటమిన్ డెఫిషియన్సీతో పాటుగా డయాబెటిక్ వాళ్ళకు కూడా అలా ఉంటుంది. అలాగే నమ్నెస్ వచ్చిన, టింగ్లింగ్ వచ్చిన దానికి కూడా విటమిన్ డెఫిషియన్సీ B12 ఉంటుంది. సేమ్ అలాగే పాదంలో కలర్ బ్లూయిష్ కలర్ వచ్చి కొంచెం ఇటువంటి మంట కోల్డ్గా ఉందనుకోండి, కోల్డ్ ఉండి బ్లూయిష్గా ఉందనుకోండి, అప్పుడు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే బి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఆల్సో. అలాగే పాదం పైన నొప్పులు అనేటువంటి ఇటువంటి ప్రాబ్లం ఒక 33 రకాలు ఉంటాయి. అంటే పాదం పైన ఉంటాయి, వెనక ఉంటాయి, సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికి మన వెన్నుపూసకు సంబంధించిన ఆధారం బ్యాలెన్స్ తప్పి కొంచెం ఇబ్బంది కలిగించినప్పుడు ఇటు సైడ్ ప్రాబ్లం వస్తుంటుంది, ఇన్నర్ సైడ్. అలాగే ఇటు సైడ్ వచ్చేప్పటికి ప్లాంటర్ ఫ్యాస్టిస్ ప్రాబ్లం వల్ల కూడా ఇటు వస్తుంటాయి. ఓకేనండి. అడుగు భాగం వచ్చినప్పుడు ప్లాంటర్ ఫ్యాషియా దాంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు సేమ్ ఇలాగే వస్తుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి అడుగు భాగంలో బోన్ పెరగడం కానీ ఇంకా అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు వస్తుంటుంది. అలాగే మడిము వచ్చేటప్పటికి దీని బోన్ రావచ్చు, ప్లస్ బర్సిటీస్ అంటే పాదం మనకి షూ కానీ ఏదైనా సరిగ్గా వేసుకొని బాగా టైట్ అయ్యి అక్కడ ఒరిపిడి ఎక్కువ జరిగినప్పుడు అక్కడ లోపల ఇన్సైడ్ మనకు పెద్ద కనిపించకపోవచ్చు, ఎక్కువైతే బయటికి తెలుస్తుంటుంది. కొంచెం అలా టచ్ చేస్తే మెత్తగా తెలుస్తుంది. బర్సిటీస్ అనేసేటప్పటికి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అది కొద్ది రోజులు కనిపోద్ది. పాదం పైన వచ్చే బొబ్బలు అనేది మనకు తెలుస్తుంటాయి. ఇన్నర్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ హీల్ పెయిన్ లాగా పెద్ద ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అచిలిస్ టెండన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అలాగే వెరికో వెయిన్స్ కూడా ఈ పాదం మనం నడిచే తీరుని బట్టి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కింద వరకు వచ్చి కింద నుంచి పైకి వెళ్ళాలంటే గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వెళ్ళాలంటే నర్వ్స్ కరెక్ట్గా ఉండాలి. అలాగే మజిల్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అవి లేనప్పుడే పైకి వెళ్ళలేక అక్కడ వెరికో వెయిన్స్గా తయారవుతుంటాయి. అంటే పాదం వరకు నర్వ్ సిస్టమ్ లేకపోతే నమ్నెస్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే బోన్ కూడా బాగా దృఢంగా ఉండాలి పాదంలో. దానికోసం మంచి కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఉంటుంటాయి. అలాగే న్యూ ఉండే వాళ్ళకి చెప్తున్నాను, హెడేక్ వచ్చినప్పుడు ఈ టాప్ ఆఫ్ ద బిగ్ టో మనం తలభాగంగా అనుకోవచ్చు. ఓకేనండి. ఈ ప్రాంతంలో మనం ప్రెజర్ ఇచ్చుకుంటూ మసాజ్ చేసుకోవాలి. అలాగే ఈ బటన్ వేలు, పక్కన వేలు, ఈ చిటికిన వేలు, ఈ 2 చేతులుగా భావిస్తాం. అలాగే మధ్యలో 2 వేలు మన కాళ్ళగాను భావిస్తాం. ఓకేనండి. వీటి చికిత్సలు ఇక్కడ మనం నొక్కుకోవడం ద్వారా చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఫస్ట్ పాదాన్ని మనం ఏం చేసుకుంటామంటే మంచి క్లీన్ వాటర్తో, వేడి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ మంచి చన్నీళ్ళతో కానీ శుభ్రం చేసుకొని తుడిచిపెట్టి తర్వాత మనం మసాజ్ చేసుకొని నెమ్మదిగా ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఇలా మనం చేత్తో చూపిస్తానండి. ఇది పాదం ఎలా ఉంటుంది అనుకోండి, ఇలా వేళ్ళను వంచాలి, ఇలా వెనక్కి వంచాలి, ఇలా ఎక్సర్సైజ్ అలా సైడ్కి, ఇలా పక్కలకి, ఇటు పక్కలకి, తర్వాత ముందుకి, వెనక్కి, అన్ని వేళ్ళు ఇలా చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా నొక్కి ఇలా పట్టి ప్రెజర్ చేయాలి. ప్రెజర్ ఇచ్చి వదిలినప్పుడు ఒక్కసారిగా బ్లడ్ అనేది ఫ్లో అయ్యి ఆ చివరి వరకు బ్లడ్ ఫ్లో అవుతుంది. దానివల్ల ఏంటంటే ప్రాబ్లమాటిక్ ఉంటే తగ్గుతుంది. అలాగా మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి. అంటే కాలి వేళ్ళని, చేతి వేళ్ళని కాదు. ఈ చేతి అంటే ఇదంతా అతుక్కుపోయింది కాబట్టి నేను నా చేతిలో వేళ్ళని చూపిస్తున్నాను. ఇలాగ రొటేషన్ చేయటం, ముందుకి వెనక్కి కదిలించటం, ఈ ప్రక్రియలన్నీ ముందు చేసుకోవాలండి. సమ్ ఎక్సర్సైజ్. అలాగే పాదాన్ని దీన్ని కొంచెం వెనక్కి ఇలా ఉంచాలి. ఓకేనండి. అలా ఒక అర నిమిషం అలా ఉంచాలి. తర్వాత ముందుకి ఈ వేళ్ళన్నీ అలా ఒక్కసారిగా పట్టుకుని ముందుకు ఉంచాలి. ఓకేనండి. అది ఒక అర నిమిషం లేదా 1 నిమిషం అయినా ఉండొచ్చు. పేషెంట్ ఫీల్ అయితే చేయకండి. ఇలా ఎక్సర్సైజ్ పాదం ఇలా అటుపక్కకి ఇటుపక్కకు ఉంచాలి. తర్వాత రొటేషన్ మీద క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ చేసామనుకోండి. యాంటీ క్లాక్ వైజ్ కూడా
యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 10 టైమ్స్ రొటేషన్ చేయాలి. ఓకేనండి. ఇలాగ పాదానికి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అంటే బ్లడ్ ఫ్లో కరెక్ట్గా వస్తుంది. మీరు చేసే ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేస్తుంది. ముందు ఫస్ట్ వాష్ చేసుకోవాలి శుభ్రంగా, టవల్ పెట్టి కానీ చిన్న మంచి అంటే ఏదైతే పనికి మాలిన దాంతో చేయొద్దండి. పాదం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని శుభ్రంగా తుడుచుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఏ వేలుకి ఆ వేలు, ఏ వేలుకి ఆ వేలు ఫస్ట్ కిందకి గట్టిగా అలా ప్రెస్ చేసుకొని మళ్ళీ వెనక్కి, అన్ని వేళ్ళు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అలా అయ్యాక సైడ్కి కూడా ఇలా ఇలా కదపాలి. ఓకేనండి. అన్ని కదిపినాక తర్వాత ఒక్కసారి అన్ని వేళ్ళు కలిపి ఇలా వెనక్కి ప్రెస్ చేయాలి ఒక అర నిమిషం పాటు. అలాగే మళ్ళీ ముందుకి ఒక అర నిమిషం కానీ నిమిషం కానీ ఇలా పెట్టి ఉంచవచ్చు. అంటే సుమారుగా ఒక అంకెల్ లెక్క పెట్టాలి, 1 to 10 అలా చేసైనా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ గోరు ఉంటుంది చూసారా, ఈ బటన్ వేలు గోరుని గట్టిగా అలా ప్రెస్ చేసి పట్టుకొని రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్ ఒక 10 టైమ్స్ చేయండి. ఇలాగ ప్రతి గోరు భాగంలో కింద ఒక వేలు పెట్టి పైన ఒక వేలు పెట్టి ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. ప్రెస్ చేసి ఇలా వేలు మొత్తం పట్టుకోండి. ఈ వేలు ఉందనుకోండి, ఈ వేలు మొత్తం ఫస్ట్ గోరు పట్టుకోండి. గోరు పట్టి నొక్కారు ఒక 10 టైమ్స్. అలాగే బొటన వేలు మొత్తం ఇలా పట్టుకొని ప్రెస్ రిలీజ్, ప్రెస్ 1 2 3 రిలీజ్, ప్రెస్ 1 2 3 రిలీజ్, ప్రెస్ 1 2 3 రిలీజ్. ఇలాగా ప్రతి వేలుని చిన్న ఎక్సర్సైజ్ ఆ ప్రెజర్ ఇస్తూ చేసుకోవాలి. ఓకేనండి. ఇది మీకు అర్థమైతే లైక్ చేయండి. ఓకే అని టైప్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. అంటే మన ఫుట్ని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకొని ఫుట్కి సమ్ ఎక్సర్సైజ్లు ఇవ్వాలి. అలాగే ఇక్కడ వరకు వేళ్ళ వరకు మనం అయింది. తర్వాత ఏం చేయాలంటే ఫుట్ని ఇలా బెండ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా బెండ్, ఇలా 1 నిమిషం పాటు బెండ్ చేయాలి. మళ్ళీ అలాగే ఫుట్ని ఇలా బెండ్ చేసుకున్నాం కదా, అలాగే వెనక్కి కూడా ఇలా బెండ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ మనం చేసేటప్పుడు ప్రశాంతతతో చేయాలి. పేషెంట్ బాగా ఇబ్బంది పడేటప్పుడు కొంచెం స్లోగా వాళ్ళకి అలవాటు పడేలాగా చేసుకోవాలి. హార్డ్గా చేయొద్దండి, స్మూత్గానే చేయండి. జెంటిల్ ప్రెస్ మసాజ్, జెంటిల్ ప్రెస్ చేయండి. అలా అలా ప్రెస్ చేయండి. ఎంతవరకు ఫోల్డ్ అయితే అంతవరకే చేయండి. ఇలా చేయాలి. దీనివల్ల బ్లడ్ ఫ్లో రిలీజ్ అవుద్ది. ఓకేనండి. బ్లడ్ ఫ్లో అలాగే సైడ్కి కూడా, పాదాన్ని సైడ్కి కూడా నెమ్మదిగా అలా ఉంచాలి. స్లోగా, ఎక్కువ ఉంచొద్దండి. కొంతమంది బోన్స్ డెలికేట్గా ఉంటాయి, ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్లోగా పేషెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, ఓకేనా అని అడగాలి. మీ పాదాన్ని మీరు వంచుకునేటప్పుడు నొప్పిని ఎంతవరకు బేర్ చేయగలుగుతారో అలాగే పేషెంట్ని కూడా అడిగి చెయ్యాలి. ఇలా జెంటిల్ మసాజ్ మెత్తగా. తర్వాత ఏం చేయాలి, ఈ వేళ్ళని నెమ్మదిగా ప్రెస్ చేయాలి. చూపిస్తున్నాను చూడండి. జెంటిల్ ప్రెస్, ఓకే, రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అంటే ఒక్కొక్కటి పాదం పెద్దవి ఉన్నాయి అనుకోండి, మీ చేతి వేలు చిన్నవి అయితే 2 చేతులతో ఇలా పట్టుకొని ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి, ప్రెస్ రిలీజ్. ఇలా ఎక్సర్సైజ్ ఒక 10 టైమ్స్ చేయండి. 2 పాదాలు ఫస్ట్ ఒక పాదం అయ్యాక రెండో పాదానికి వేయండి. అర్థమైందండి. తర్వాత ఈ మన వేళ్ళు ఉన్నాయి చూసారా, ఈ వేళ్ళని ట్విస్ట్ చేయాలి, ఇలా రొటేట్ చేయాలి. మొదట గోరున్న భాగాన్ని ట్విస్ట్ చేయండి ఒక 10 టైమ్స్.
అలాగే ఈ భాగాన్ని మొత్తం పట్టుకొని ఇలా టెస్ట్ చేయాలి. ఓకేనండి. ఇలాగా ప్రతి వేలు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనండి. సేమ్ ఇలాగా రొటేట్ చేయాలి. రొటేట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి పెయిన్ వస్తుంటుంది. కొంచెం స్లోగా ఆపుకుంటూ చేయాలి మెత్తటిగా. తర్వాత ఈ ఫుట్ ఇప్పుడు అర్థమైందండి. ఓకే ఓకే. ఈ వేళ్ళని పట్టుకొని మీరు ఇలా శక్తి ప్రవాహాన్ని ఇలా లాగాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇలా వస్తుంది. ఓకేనండి. ముందు సర్క్యులేషన్ మన వేళ్ళతో ఈ వేలుని ఇలా పట్టుకొని ఇలాగా ఇట్లా. అర్థమైందా? ప్రతి ఒక్క వేలుని 10 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ ప్రతి వేలుని సర్క్యులేషన్ మోడ్ ఇవ్వాలి. అంటే బ్లడ్ ఫ్లో అన్ని వైపులా ప్రసారం అవుతుంది. అంటే మనం చేసేటటువంటి పర్ఫెక్ట్ థెరపీ అనమాట. ఎలా పడితే అలా చేసి ఏదంటే అది నొక్కి చేసేటటువంటి మెథడ్ వేరే. ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీ ఎర్లీ మార్నింగ్ సెక్షన్లో మనం ఫుడ్ తీసుకోకుండా థెరపీ చేసుకున్నప్పుడు, అంటే ఖాళీ కడుపుతో చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ ఉంటాయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. ఇక్కడ మెసేజ్ పెట్టారు చూశాను. బట్ ఆఫ్టర్ ఫుడ్ అంటే కొంచెం టైం తీసుకోవాలి. అంటే మన డైజెషన్ వ్యవస్థ కొంచెం అరిగించుకోవడానికి మాంసాహారం అయితే 3 అవర్స్, మామూలు శాకాహారం అయితే 2 అవర్స్ అరిగిపోతుంది ఫుడ్. కాబట్టి ఆ తర్వాతే మనం చేయాలి. లేదు ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఇంకా మీ ఇష్టం. బట్ ఏదైనా 1 అవర్ అయితే గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మోడ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైతే లైక్ చేయండి. థమ్స్ అప్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫుడ్కి వచ్చే సమస్యలు కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వటం, ఎక్సర్సైజ్ ఇవ్వటం, ఇవన్నీ చేయటం మూలంగా చాలా వరకు సమస్యలు, చిన్న చిన్న సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. సింపుల్గా జెంటిల్ ప్రెస్. ఓకేనండి. అర్థమైంది కదా? ఇలా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, బెండ్ చేయాలి సైడ్స్కి ఇటు అటు. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. వింటే గుర్తుండదు. నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే టైం ఇస్తాను, నోట్ చేసుకోవచ్చు చక్కగా. ఎందుకంటే ఇటువంటి ఎక్సర్సైజెస్ కానీ ఓకే మీరు నోట్ చేసుకున్నట్టయితే థమ్స్అప్ సింబల్ పెట్టండి, కొంచెం టైం ఇస్తూ చెప్తాను. ఏం మేడం? కొంచెం లౌడ్ గట్టిగా చెప్పగలరు? ఓకే ఓకే నోట్ చేసుకున్నారు. వెరీ గుడ్ అండి. మీ ఇంట్రెస్ట్ మంచిది. అందరూ ఇలా చేసుకుంటే మంచిది. ఎందుకంటే చాలా మెథడ్స్ ఉంటాయి, చాలా ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. కాబట్టి మనం నోట్ చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే చూస్తాము రకరకాలైన ట్విస్ట్ మెథడ్స్, ఇవన్నీ కూడా అందరూ చేయలేరు. మీరు ఎంతవరకు చేయగల ఓపిక ఉన్నంత వరకు చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ మోడ్ అన్నమాట. ఇది చేసేటప్పుడు మనం మన అన్ని వేళ్లతో, ఇవి 5 వేళ్ళు, 5 వేళ్ళు అంటే పంచభూత ఎనర్జీ, 5 ఎలిమెంట్. ఈ ఎనర్జీని మనం సప్లై ఇస్తున్నాం, ప్రతి ఫింగర్కి సప్లై ఇస్తున్నాం. ఓకేనండి. ఇక్కడ పైన ఒక ఎనర్జీ ఉంటుందండి, బటన్ వేలుకి కింద ఒక ఎనర్జీ ఉంటుంది, సైడ్ ఒక ఎనర్జీ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఎనర్జీ ఉంటుంది, టాప్ ఇటువైపు ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ప్రతి 5 భాగాల్లోనూ ఇటు చుట్టూ ఉన్నటువంటి 5 భాగాల్లోనూ 5 ఎనర్జీస్ ఉంటాయి. ఆ 5 ఎనర్జీస్కి మన చేతిలో ఉన్నటువంటి 5 ఎనర్జీస్ని మనం పంపిస్తున్నాం. ముఖ్యంగా కుడి ఎడమల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. అంటే పేషెంట్ యొక్క ఎడం కాలికి
మన కుడి చేతితో చేయొచ్చు. అదొక మెథడ్. ఈ ఎనర్జీ కొంచెం అంటే ఎడమ కాలు కొంచెం వీక్ ఉంటుంది అంటారు, కుడి భాగం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. మీ నుంచి కొంత ఎనర్జీ పాస్ అవుద్ది ఆటోమేటిక్గా. ఆ ఎనర్జీని కుడి ఎడమల ట్రాన్స్ఫర్ మెథడ్ అంటారు. దీన్ని మీరు ఇవ్వచ్చు. లేదు సార్ మేము ఒక ఎడమ చేతితో చేస్తామంటే మీ ఇష్టం, కానీ అంత ఎఫెక్ట్గా చేయలేరు. అది ఈజీగా కూడా ఉంటుంది. మీరు వాళ్ళ యొక్క ఎడమ పాదానికి మీ కుడి చేతితో చేసినప్పుడు ఒక చేతితో కాకుండా 2 చేతులతో కూడా చేయండి, బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో మనకు పంచభూత శక్తులు ఉంటాయి. ఆ పంచభూత కేంద్రాలని మనం యాక్టివేట్ చేసుకుంటాం, అలాగే మర్మాన్ని యాక్టివేట్ చేసుకుంటాం, అవి కూడా క్లోజ్ చేసుకుంటాం. పంచభూత ఎనర్జీని, మనలోని ఎనర్జీని అక్కడ పంపిణీ జరుగుతుంది. చేసేటప్పుడు వాళ్ళు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, హ్యాపీ అవుతారు. కావాలంటే మీ పిల్లలకి ఎవరికైనా చేయండి, చాలా హ్యాపీ అవుతారు. మీరు కూడా మసాజ్ చేసుకోవడం ద్వారా మీరు కూడా హ్యాపీ అవుతారు, ఎందుకంటే మన పంచభూత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనండి. అలాగే ఇవి మ్, వీటికి మనకి ఈ పాదానికి సంబంధించినవి చక్రాస్ అని కూడా ఉంటాయి. 7 చక్రాస్ మన పాదంలో ఉంటాయి, బాడీలో ఉంటాయి. మనకి చక్రాస్లో మనకి మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రం తర్వాత నుంచి కింద భాగం మొత్తం మూలాధారానికి సంబంధించిందే ఉంటుంది. ఆ మూలాధార చక్రం అనేది దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది, కలరు రెడ్ కలర్ ఉంటుంది. దాని మీద మీరు కూర్చొనైనా చేసుకోవచ్చు, లేదా నిలబడవచ్చు. అంటే మీకు ఉపయోగం ఉంటుంది. పాదానికి సంబంధించింది ఎఫెక్ట్గా పనిచేసేది రెడ్ కలర్. లేదా వస్త్రమైనా సరే, రెడ్ కలర్ చైర్ అయినా సరే, ఏదైనా సరే రెడ్ కలర్ది యూజ్ చేయడం ద్వారా అక్కడ మోర్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఓకేనండి. ఇది చాలామంది థెరపిస్టులకు తెలియదు, చెప్తున్నా. అలాగే ఆ ఈ యొక్క పాదం బలంగా ఉండాలంటే మనకేం కావాలి? మంచి కాల్షియం కావాలి, మంచి పొటాషియం కావాలి, నర్వ్ సంబంధించిన ఫుడ్ కావాలి. అలాగే పాదం మెత్తగా స్వింగ్ అవ్వడానికి, సాఫ్ట్గా ఉండేటటువంటి సెల్ బెటర్గా ఉండడానికి దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి. ఎలా ఇస్తాము అంటే మనం తీసుకోవాలి నోటి ద్వారా. ఇక్కడ మనం తొక్కడం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, అదొక మెథడ్ ఉంటుంది. కాళ్ళతో తొక్కి దాన్ని మంచి మసాజ్ లాగా చేసుకునే మెథడ్ ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ ఫాలో అవచ్చు, కానీ పారబోసినట్టు అవుద్ది కదా, మీరు తీసుకోండి. ఓకే. మీరు బాగా బరువు ఉన్నారనుకోండి, బచ్చల కూర తినొచ్చు. అలాగే ఇంకా వేరే ఆకుకూరలు తీసుకోవచ్చు. ఇలాగా ఐరన్ సప్లై ఇవ్వాలి అంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే ఐరన్ కావాలి కాబట్టి స్పినాచ్ తీసుకోవచ్చు. ఓకే, కొంతమంది అడిగిందని చెప్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దీన్ని 7 బిగభాగాలుగా చేసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ అడుగు భాగంలో మూలాధారం ఉంటుంది, తర్వాత సాక్రల్ చక్ర ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి ఇది మూలాధారం, స్వాదిష్టాన, సాక్రల్ అంటే, తర్వాత హృదయ చక్రం, తర్వాత ఈ బొటన వేలుకు వచ్చేటప్పటికి 3 చక్రాలు ఇక్కడే ఉంటాయండి. ఓకేనండి. మెయిన్ చక్రం క్రౌన్ చక్ర అంటారు. థర్డ్ ఐ చక్ర మధ్యలో ఉంటుంది, అంటే కళ్ళు ఇక్కడ భాగంలో వస్తాయండి. కనిపిస్తుందండి. గొంతు భాగం అనేది ఇక్కడ ఒక చక్రం ఒకటి ఉంటుంది. ఇలాగా 7 చక్రాలు. 7 చక్రాల కలర్స్ తెలిస్తే ఓకే, తెలవకపోయినా 7 ఇక్కడ వచ్చేటప్పటికి 3 చక్రాలు వస్తాయి. ఇక్కడ భాగం ఈ ఉబ్బెత్తు భాగం ఉంది చూసారా, ఇది వచ్చేప్పటికి హార్ట్కి సంబంధించిన చక్ర. ఈ యొక్క ఆర్గాన్స్లోకి మనం ఆ యొక్క ఫుడ్ ఇవ్వాలి. ఈ యొక్క ఆర్గాన్స్లో మనకు ప్రాబ్లమాటిక్గా ఉంటే ఆ యొక్క కలర్ ఫుడ్ ఇవ్వచ్చు. అలాగే ఎల్లో కలర్ సక్రల్ చక్ర ఇవి ఉంటాయి. మణిపూర్ కదండి. మణిపూర, ఎస్ మర్చిపోయి మణిపూర. తెలుగు ఇంగ్లీషు క్లబ్ అయ్యేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏమనుకోకండి. సరే, మూలాధారం, తర్వాత ఇక్కడ
బొడ్డు ఏరియా ఉండేటటువంటి చక్రం ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ చక్రం పసుపు కలర్లో ఉంటుంది. పసుపు రంగు ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమేమి అవస్థలు వస్తాయంటే మన పేగులు అటువంటి వ్యవస్థ అంతా ఇక్కడ వస్తుంది. పేగులు వాటిల్లో డైజెషన్ వ్యవస్థ ఇవన్నీ ఎల్లో కలర్ ఫుడ్లు తీసుకోవాలి. ఓకేనండి. ఆరెంజ్ కలర్ వచ్చి బొడ్డు భాగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి ఆరెంజ్ కలర్లో ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద భాగంలో రూట్ చక్ర అంటే రీప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏదైనా సరే ప్రాబ్లం ఉన్న వాటికి రూట్ చక్ర అంటారు, మూలాధారం అంటారు. వాటికి సంబంధించింది రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఈ గొంతు భాగంలో ఉండే చక్రానికి బ్లూ కలర్ వాడతాం. తర్వాత ఇక్కడ ఉండే చక్రం అంటే ఇక్కడ ఐస్ ఉండేది ఇక్కడ దాదాపు సెంటర్కి కొంచెం అటు పక్కనే ఉంటుందండి. ఆ చక్రానికి వచ్చేప్పటికి మనం బ్లూలో ఒక కలర్ ఉంటుంది, వంకాయ కలర్. దాన్ని ఓకే ఆ టైప్ కలర్ వాడుకోవాలి. అది క్యాబేజీ ఉంటుంది చూసారా, బ్లూ కలర్ క్యాబేజీ, ఆ కలర్ వంకాయ అటువంటి వైలెట్ కలర్. వైలెట్. వైలెట్. దాన్ని ఇంకొకటి కూడా పిలుస్తారు, కలర్ మర్చిపోయాను. తర్వాత వచ్చేప్పటికి ఇది వైట్ అన్నమాట. దీనికి సంబంధించింది వైట్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఎస్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకుంటేనే మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని దేవతలాగా చూస్తారు. ఎందుకంటే మంచి వంట చేసి పెట్టడమే కాకుండా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కూడా మీ చేతుల్లో ఉందంటే అసలు మీరు వాళ్ళ ఇంటి దేవత లెక్క. థ్యాంక్ యూ. ఇది మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనకి ఐరన్ కావాలని చెప్తున్నాం. స్పినాచ్లో ఉంటుంది. అలాగే మంచి పొటాషియం కావాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. అంటే మనకి పొలాల్లో ఎరువులు కూడా వేస్తారు కదా, పొటాషియం వేస్తారు. అలాగే మన బాడీకి కూడా పొటాషియం కావాలండి. మజిల్ బాగుండాలి, గట్టిగా ఉండాలి అంటే, స్ట్రాంగ్ ఉండాలంటే పొటాషియం కావాలి. ఆ పొటాషియం వచ్చి చిలకడ దుంపలో ఉంటుంది, జుచెనే అనే ఒక దాంట్లో ఉంటుంది, బీట్ గ్రీన్ అని ఒక దాంట్లో ఉంటుంది, చిలకడ దుంప. వీటన్నిటిలో కూడా మనకు పొటాషియం లెవెల్స్ బాగుంటాయి. అలాగే ఇంకొకటి నర్వస్ సిస్టమ్, ఈ క్రాంప్స్ ఇవన్నీ తగ్గడానికి కోసం మెగ్నీషియం ఉండేటటువంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి వచ్చేప్పటికి స్విస్ చాడ్ అనేది మనకు పనిచేస్తుంది. ఆకుకూరలు చెప్తున్నాను, ఇంకా కాయగూరలో వాటి చెప్పకుండానే ఆకుకూరలో చెప్తున్నా. సుమారుగా మీరందరూ కాయగూరలు అంటే ఈజీగా వాడుకోవటానికి విధానం ఉంటుంది. అట్లాగే మనకి ఐడిన్ అలాగే ఉండడానికి సీవీడ్ కానీ ఇవన్నీ ఉండడానికి థైరాయిడ్ సీవీడ్ కానీ అనేటటువంటి తీసుకుంటే మీకు ఐడిన్ తగ్గుద్ది. థైరాయిడ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్గా ఉండడానికి కూడా తగ్గిస్తాయి. సీవీడ్ అనే ఆకుకూర తీసుకోవాలి. సార్ తెలుగులో ఏమంటారు సార్ దాన్ని? థైరాయిడ్ తగ్గడానికి ఏం ఆకుకూర అది తెలుగులో చెప్పండి సార్. సీవీడ్ అంటారు. మీరు కొంచెం మన వాళ్ళు నెట్లో చూసి మీకు టైప్ చేస్తారు. అదొక మన కాయగూరల్లోనే అదొక కాయగూర. అంటే కొన్ని కాయగూరలు మనకు దొరకపోయినా ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఆకుకూరలు అవి. అది చాలా బాగా పనిచేస్తాయి. అలాగే థైరాయిడ్కి వచ్చేటప్పటికి బ్రెజిల్ సీడ్స్ అని అది కూడా వాడతారు. చిన్న మర్మ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, చూస్తారంటే చెప్తాను. ఓకేనా? ఇక్కడ నుంచి చెప్పండి సార్. ఇక్కడ నుంచి ఒక మర్మ స్టార్ట్ అవుతుందండి. ఈ మర్మ ఇలాగా ఇక్కడ ఒక మర్మ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఒక మర్మ ఉంటుంది, ఇక్కడ థైమస్ గ్లాండ్ ఉంటుంది. థైమస్ గ్లాండ్ అనేది పుట్టుకతో ప్రతి పిల్లవాడికి వాడి ఎదుగుదల వరకు వాడికి ఇమ్యూనిటీ ఇవ్వడానికి బాగా అంటే ఒక బావిలాగా ఇమ్యూనిటీ ఇస్తూ ఉంటుంది. పెరిగిపోయాక అది కొంచెం డౌన్ అయ్యి దాని పర్ఫార్మెన్స్ డౌన్ అవుద్ది. అంటే దాన్ని యాక్టివేషన్ చేసుకోం. పిల్లవాడు మనం చేసేటప్పుడు స్నానం మొత్తం చేస్తాం. మనలాగా ఫారినర్స్ ఎవరు చేయరు. మంచి ఎక్సర్సైజ్ ఇస్తాం, ఒళ్ళు రుద్ది అటు ఇటు అన్ని తిప్పి చేస్తారు కదా, మీ పిల్లలు చేసే ఉంటారు. అంటే ఇంత ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే వాడికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, తొందరగా అవయవాలు ఎదుగుతాయి, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అన్నీ మనం చేస్తాం, మనకు తెలియకుండా మన సంస్కృతిలో అవి భాగం అండి. అది ఇంకా దాని నుంచి మీకు ఇవి చెప్తే ఇంకొంచెం దాని గురించి వెళ్దాం. తర్వాత మనకి క్యాబేజీ తీసుకుంటాం, అది సల్ఫర్ కోసం పనిచేస్తుంది.
అలాగే కుకుంబర్ తీసుకుంటాం, అది ఎలక్ట్రోలైట్స్గా పనిచేస్తుంది, కిడ్నీకి పనిచేస్తుంది, గట్ హెల్త్కి ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. అలాగే స్టమక్లో ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది చాలా వరకు. అలాగే హైడ్రేషన్ ఉన్నా కూడా కుకుంబర్ అంటే అదే మన కీరదోస అంటారు, అది చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వాళ్ళు కూడా భోజనానికి ముందుగా ఒక కీరదోస, ఒక సింపుల్ ఒక 6 అంగుళాల కీరదోస తింటే తోలుతో సహా శుభ్రంగా కడుక్కొని, ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని, ఒక ఒక 6 అంగుళాలు 5-6 అంగుళాల ఒక ఒక ముక్కను తీసుకోగలిగితే తోలుతో సహా నెమ్మదిగా తినగలరు. లేదా కట్ చేసిన పీసెస్ అయినా సరే, ఎలాగైనా మీరు నమిలినప్పుడు దాంట్లో ఆల్కలైన్ బాగుంటుంది, దానికి పోషక విలువలు చాలా బాగుంటాయి, చాలా గుడ్డుగా బాగుంటుంది. మీ యొక్క షుగర్ను కూడా చాలా తగ్గించుకోగలుగుతారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కానీ ఇవన్నీ పనిచేసి షుగర్ని మీకు బాడీలోకి వెంటనే పుష్ కాకుండా అడ్డుపడుతుంది. ప్లస్ కిడ్నీకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. కిడ్నీ హెల్త్ కూడా #1 పనిచేస్తుంది. అసలు డైలీ తీసుకోవాల్సిన కాయగూరల్లో పచ్చిగా తినొచ్చు దాన్ని, అంత ఏముండదు. మీకు అంతగా లైక్ కాలేదు అంటే ఏదన్నా లెమను ఏదన్నా యాడ్ చేసుకొని తినొచ్చు, హనీ కానీ ఏదన్నా యాడ్ చేసుకొని తినొచ్చు. బట్ రా ఫుడ్గా తీసుకున్నప్పుడు దాంతోపాటుగా లెమను, ఇంకా చిన్న అల్లం ముక్క, ఎలాంటి జీలకర్ర అలాంటి ఏదన్నా పెట్టుకొని మసాలా లాగా కూడా తినొచ్చు, ముక్కలు ముక్కలు చేసుకొని. లేదా సలాడ్ రూపంలో అయినా తీసుకోవచ్చు, కాస్త పెరుగు వేసుకొని ఇంకేదైనా వేసుకొని సలాడ్ రూపంలో అయినా తీసుకోవచ్చు. మనకి బిర్యానీలు అవి చేసేటప్పుడు ఉల్లిపాయలు వేస్తాడు సలాడ్ పెరుగుతో, దాంట్లో కూడా ఇది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. డైలీ షుగర్ వాళ్ళకి చెప్తున్నాను, బట్ గట్ హెల్త్ కానీ ఇంకా స్టమక్ హెల్త్ కానీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డైలీ మీరు భోజనం చేసే ముందు ఒక చిన్న సలాడ్ తీసుకోండి. దాంట్లో మస్ట్ అండ్ షుడ్గా ఒక కీర దోస ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా బెటర్మెంట్గా, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 3 months to 6 months అయినా కూడా నెమ్మదిగా షుగర్ లెవెల్స్ కానీ ఏదైనా సరే తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గి తీరుతాయి. ఓకేనండి, చాలా వరకు బెటర్ రిజల్ట్ వస్తాయి సుమారుగా. తర్వాత వచ్చేటప్పటికి సెల్ ఉంటుంది కదా, ఈ పగుళ్ళు ఇవన్నీ సెల్ రిపేర్ కోసం మంచి దృఢంగా మంచి స్కిన్ కూడా బాగుండాలి. లేడీస్కి మనం ఇక్కడ వరకు మనకి చీరలు వేస్తారు, ఎందుకంటే స్కిన్ అంతా కొంతమందికి పాడైపోయి రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న సెల్ కానీ బాడీలో సెల్ కానీ రిపేర్ అంటే ఆస్పరాగస్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని తినండి. ఓకేనండి, నోట్ చేసుకోండి. ఏదన్నా నోట్ చేసుకోలేదు అంటే చెప్పండి, చెప్తాను. అలాగే మనకి మంచి బ్లడ్ కూడా కావాలి కదా, మంచి బ్లడ్ కావాలంటే మనం గోంగూర తీసుకోవచ్చు, ఇంకా రక్తం పట్టేటటువంటి చాలా ఉన్నాయి, బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి, ఇవన్నీ కూడా మంచి ఆకుకూరలు అన్నీ కూడా బ్లడ్ పడతాయి. మన తోటకూర అయినా ఇవన్నీ కూడా మంచి సాల్యుబుల్ ఫైబర్తో ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ అవుతాయి. డైలీ ఒక ఆకుకూర మీ ఇంట్లో ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, తర్వాత వచ్చేటప్పటికి తోటకూరలో బోన్ సంబంధించిన స్ట్రెంత్ కూడా ఉంటుందండి. తోటకూర ఇందా చెప్పిన దాంట్లో ఇది స్ట్రెంత్, బోన్స్ కావాలి, నర్వ్స్ కావాలి, కండకి బాగుండాలి అనేటప్పటికి అన్నీ చెప్తూ వస్తున్నాం, దీని హెల్త్కి సంబంధించింది. అలాగే ఇంకా వేరే మనం బరువు తగ్గాలన్నా బచ్చలాకు తినచ్చు. తర్వాత ఇంకా వేరే వాటి గురించి చెప్పదలుచుకుంటే ఆకుకూరలో చెప్తున్నా కాబట్టి చుక్కాకు వాడితే జ్వరం కూడా తగ్గుద్ది. అలాగే మీరు కరివేపాకు వాడారనుకోండి, మీ జుట్టు హెల్త్తో పాటుగా మీ ఇమ్యూనిటీ కూడా కొంచెం డెవలప్ అవుతుంది. అలాగే కొత్తిమీర అటువంటివి వాడారనుకోండి, మీ కిడ్నీ ప్లస్ లోపల మన స్టమక్ ఇది సంబంధించింది కూడా బాగుంటుంది. అలాగే పుదీనా వాడారంటే ఫ్లూ టైప్ ఆఫ్ జలుబు, దగ్గు ఇటువంటివి కూడా ఇమ్యూనిటీ హెల్ప్ కూడా పుదీనా పనిచేస్తుంది. అలాగే ఉల్లికాడలు మనం వాడతాం సహజంగా, ఆ ఉల్లికాడలో మన హార్ట్కి సంబంధించిన సరఫరా కానీ వీటన్నిటికి కూడా హార్ట్కి కొంచెం బెటర్గా పనిచేస్తుంది.
ఓకేనండి. ఇంకా మీకు ఇది అర్థమైందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఇంకోటి ముఖ్యమైనది చెప్పడం మర్చిపోయానండి. మునగ కూర ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి మంచిగా పనిచేస్తుందండి. రీప్రొడక్షన్ ఏరియాస్లో బాగా పనిచేస్తుంది. 300 రకాలైన జబ్బులకి ఆ ఒక్క మునక్కాయ అంటారుగా అందరూ దాదాపుగా. మునగ పండు అనరు, మునక్కాయ. మునగ ఆకు, మునక్కాయ, ఈ రెండు 300 రకాల జబ్బులకి సమాధానం చెప్తుంది. దాని పౌడరు, మునగ ఆకు పౌడరు, కరేపాకు పౌడరు రెండు కలిపి మీరు పౌడర్ చేసుకొని మీ ఇంట్లో డైలీ ఒక ముద్ద ముందుగా తిన్నారనుకోండి, బ్లడ్ గట్టిగా పడుద్ది, మీ ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. కారపొడిలాగా చేసుకొని పెట్టుకోవచ్చు డైలీ. ఎనీ డౌట్స్ అండి? అంటే మనకి పాదంలో మన ఆరోగ్యానికి ఏమేమి కావాలి, ఎలా ఉండాలి, ఎక్సర్సైజ్లు ఎలా చేసుకోవాలి, మనం ఏ ఏరియాలో ఏ ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే రూట్ ఇక్కడ ప్రాబ్లమాటిక్ అనిపిస్తే ఏ కాయకూరలు తినాలి, ఏంటి చేయాలి అనేది మొత్తం చెప్పుకొచ్చాను. చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి ఈ రకాలైన ఫుడ్ తినడం వల్ల. ఓకేనండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇప్పుడు చెప్పింది మీకు నచ్చిందంటే లైక్ చేయండి. రాసుకోవడం ఎవరైనా మర్చిపోయినా చెప్పండి. ఆ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే చెప్తాను. తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, మనం వెజిటబుల్ దర్ఫీ అనేది ప్లాన్ చేసాము. అంటే కాయగూరల దర్ఫీ అండి. దానికి బాగానే ఇంట్రెస్టెడ్ అందరూ ఉన్నారు. బట్ అంటే ఆకుకూరలు చెప్పాను, కాయగూరలతో మన దర్ఫీ చేసుకోవడం దాంట్లో భాగం అనమాట, హెల్త్కి ఇంప్రూవ్మెంట్గా. దీంతో పాటుగా మనకి ఫుడ్ రిఫ్లెక్సాలజీ, ఫుడ్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు క్లాస్ పెట్టమని. ఒక 10 మంది దాకా మెసేజ్లు వచ్చాయి మా ముగ్గురికి కూడాను. కాబట్టి మీలో ఇంకెంతమంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ సెక్షన్ నైట్ సెక్షన్తో పాటు ఉంటుంది. 4th నుంచి ఉంటుంది ఈ వెజిటబుల్ దర్ఫీ. అంటే 5 to 7 days ఉంటుందండి. అలాగే ఫుడ్ రిఫ్లెక్స్ కావాల్సిన వాళ్ళు వంశీ గారి నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. FT అని పెట్టండి. F అంటే ఫుడ్ థెరపీ అని, FT అని మెసేజ్ పెట్టండి. ఆయన చాలా రకాలైన కోర్సులు అన్నీ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆయనకు అర్థం అవ్వాలంటే FT అనే ఇంగ్లీష్ లెటర్స్ మీరు ఆయనకి మెసేజ్ పెడితే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని మిమ్మల్ని దాంట్లోకి లెక్కలోకి తీసుకొని మీకు అందరికీ దానికి సంబంధించిన కోర్సు డీటెయిల్స్ అన్నీ ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. సార్ వంశీ గారు లైన్లో ఉన్నారా? నెంబర్ పెట్టాను, నంబర్ స్క్రీన్ మీద ఎవరు పెట్టారు. నెంబర్ టెక్స్ట్ చేశాను. వాళ్ళు ఎవరైనా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నంబర్ నోట్ చేసుకోండి. ఆ నంబర్ చదువుతాను, నోట్ చేసుకోండి ఒకసారి. 954-270-2549. ఇంకొకసారి చెప్తున్నానండి, 954-270-2549. ఇంకొకసారి అండి, 954-270-2549. FT అని మెసేజ్ పెట్టండి ఆయనకి. వాట్సాప్ మెసేజ్ అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టండి. దానికి సంబంధించింది ఈవినింగ్ సెక్షన్లో అయినా ఇంకొక సెక్షన్లో అయినా మనం ప్లాన్ చేసుకుందాం. అందరికీ కన్వీన్స్ ఉండే సెక్షన్ని ప్లాన్ చేద్దామండి. దీనికి అంటే వెజిటబుల్ సెక్షన్కి దీనికి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేద్దాం. ఎవరు దేనికి వాంటెడ్గా ఉన్నా ఆయనతో మాట్లాడచ్చు.
ఓకేనండి సార్. సెక్షన్ సార్ క్లోజ్. నంబర్ ఒకసారి రిపీట్ చేయరా సార్? నంబర్ అండి 954 ఓకే 270 2549. ఓకే మేడం. ఓకే ఎందుకంటే సార్. మన ఇంట్లో మనకి మన వాళ్ళకి మనం ఈజీగా చేసుకోగలిగేది అంటే పర్ఫెక్ట్గా ఒక థెరపీ ఎవరికైనా మీరు చేయగలుగుతారు. ఇది స్టిక్తో చేయటం అవన్నీ కూడా చూపించానండి. ఎస్, ఇది ఆన్లైనే అనుకుంటున్నాము. ఆఫ్లైన్ కూడా సెక్షన్స్కి అంటే ప్రాక్టికల్స్కి కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ కావాలి అనుకునే వాళ్ళు లేదా ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళు కూడా ఆయన్ని సంప్రదించవచ్చు, ఆయనకి ఫోన్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆన్లైనే అనుకుంటున్నాము. ఆఫ్లైన్ కూడా తర్వాత ప్లాన్ చేస్తాము. ప్రాక్టికల్ సెక్షన్ కావాలనుకున్న రోజు అందరికీ కుదిరిన రోజు హైదరాబాద్లో అయినా సరే ఇంకా విజయవాడ అటువంటి ఏరియాలో అయినా సరే మనం ఒక సెక్షన్ ఒక పూట కానీ ఒక రోజు కానీ ప్లాన్ చేసుకుందామండి. ఇంకా మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా మీకు చెప్పింది చాలా తక్కువ అంటే మన టైం 1 అవరే కాబట్టి దీంట్లో మీకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇవ్వగలిగాను. ఇంకా చాలా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. ట్రీట్మెంట్ మెథడ్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయ్యి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే అసలు పెయిన్ అనేది రాకుండా ఎలా చేసుకోవాలనేది కూడా దీంట్లో ఉంటుంది. పెయిన్ వచ్చిందంటే అనేక రకాలైన కారణాల వల్ల వస్తుంది. అంటే పెయిన్కి పెయినే చెప్పాను. దీనికి రూట్ కాజ్ వేరే ఉంటుంది. ఎలా చేసుకుంటే ఆ పెయిన్ అనేది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనకి వేరే ఆర్గాన్ ట్రబుల్ వచ్చింది, దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మెథడ్ ఎలా ఉంటుంది, దానికి టైం ఎలా పడుతుంది, అంటే డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ప్రాబ్లం వస్తే ఎలా తగ్గించుకోవాలి, ఇదంతా కోర్సులో ఉంటుందండి. ఓకేనండి సార్. వంశీ గారు సెషన్ డౌట్స్ ఏమైనా ఉంటే ఇవాళ సెషన్ లో ఒక్కసారి ఇది మన ఫుడ్ థెరపీ ఇది ఒక్కసారి షేర్ చేస్తాను. తర్వాత డౌట్ సెషన్ ఒక 10 minutes చేసి తర్వాత క్లోజ్ చేద్దాం. ఓకే. డౌట్ సెషన్ ఉన్న వాళ్ళు అడగండి. ఇప్పుడు చెప్పిన దాని వరకు మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఒక్కసారి మీది ఫుడ్ చేయనివ్వండి, షేర్ చేయనివ్వండి. ఇదిగోండి ఇవాళ వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో ఇది 7 days ఫుడ్ థెరపీ, సారీ మన వెజిటబుల్ థెరపీ. ఇది మనకి ఇంట్లో వాడుకునే వెజిటబుల్స్ తోనే మనం ఆరోగ్యం ఎలాగ ఉండవచ్చు, ఎలాగ మనం డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద వీలైనంత వరకు మెడిసిన్ లేకుండా మన ఫుడ్డే ఒక మెడిసిన్ లాగా మనం ఎలాగనే దాని మీద ఉంటది. సో ఇది అందరికండి, ఏజ్ లిమిట్ లేదు. ఎవరైనా థెరపిస్ట్లు అనే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి మహిళ కానీ ఎవరైనా కూడా, జెంట్స్ కానీ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు ఈ కోర్సు. ఏంటంటే మనకు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక కేవలం నామినల్ గురుదక్షిణ కేవలం 999 అనేది పెట్టాము. సో ఇది ఏంటంటే 7 days క్లాస్ ఉంటది. 7 రోజులు అనేది వెజిటబుల్స్ మీద మనకి క్లాస్ అనేది ఉంటుంది. ఓన్లీ క్లాస్ అని కాకుండా ఏ రోగానికి ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాగ చేయాలి, ఫుడ్ ప్లాన్స్ అన్ని కూడా మన అప్పారావు గారు చెప్తారు. సో ఇదంటే ఒకసారి ఎవరికైనా కావాలని స్క్రీన్ షాట్ తీసుకుంటే కింద ఉన్న 3 నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు చేసి కాంటాక్ట్ చేయొచ్చు డౌట్స్ ఏమైనా ఉంటే. ఇది ప్యూర్ తెలుగు క్లాస్ అంటే ఇప్పుడు మన అప్పారావు గారిది సారీ ఎక్స్క్లూజివ్ తెలుగులో ఉంటాయండి క్లాసులు అన్ని కూడా. మన అప్పారావు గారు ఏంటంటే ఇంచుమించుగా ఒక అన్ని థెరపీల్లో కూడా ఆయన ట్రైనింగ్ అనేది పొందారు, ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఆయన ఈ ఫుడ్ థెరపీ కాకుండా స్కల్ప్ ఆకుపంచర్లు ఇంచుమించు 9 రకాల స్కల్ప్ ఆకుపంచర్ దాని మీద పట్టుంది ఆయనకి. 9 రకాల స్కల్ప్. సో చాలా రకాల స్కల్ప్ ఆకుపంచర్లు ఉన్నాయి. ప్లస్ ఆరిక్యులర్ ఆకుపంచర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే మనకి తెలుగులో లేరు. ఇప్పుడు ఈయన ఏంటంటే మనకి అన్ని కూడా స్వచ్ఛమైన మన తెలుగు భాషలో ఈయన అన్ని కూడా చెప్తారు. క్లాసెస్ అన్ని కూడా ఓన్లీ తెలుగు అనమాట, నో ఇంగ్లీష్ నో హిందీ. సో తెలుగులోనే రేర్ అనమాట. తెలుగులో చెప్పేవాళ్ళు క్లాసు ఏంటంటే ఉన్నారు, వేరే కోర్సులు డిప్లొమాలు మాస్టర్ డిప్లొమాలు ఉన్నారు, కానీ ఇలా ఇండివిజువల్ కోర్సులు అనమాట. స్కల్ప్ కానీ ఆరిక్యులర్ కానీ ఇండివిజువల్ గా తెలుగులో ఏంటంటే ప్రతి కోర్సు మీద ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఆయన ద్వారా మనకి కోర్సులు అనేవి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా జరుగుతాయి. సో ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మన సెంటర్ వచ్చి సికింద్రాబాద్, మా ఈస్ట్ ఆనందబాగ్ అంటారు, మల్కాజ్గిరిలో ఉంది. హైదరాబాద్ వాళ్ళు ఏవైనా ఒకవేళ ఈ కోర్సెస్ నేర్చుకోవాలన్నా, నెక్స్ట్ ఏంటంటే మన ట్రీట్మెంట్ అయినా కూడా కోర్సెస్ నేర్చుకోవాలన్నా, రిఫ్లెక్సాలజీ కానీ ఆకుప్రెషర్ కానీ ఆకుపంచర్ కానీ కోర్సెస్ అయినా అవ్వచ్చు, ట్రీట్మెంట్ అయినా అవ్వచ్చు, ఇక్కడికి రావచ్చు అనమాట మీరు మన క్లినిక్ లో. ఇది కాకుండా మీరు కొన్ని
అంటే కొన్ని మధ్యలో ఇంకొన్ని క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తాము. సో ఏంటంటే నాలెడ్జ్ అప్గ్రేడేషన్ కోర్సెస్ అని చెప్పి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇంకొంచెం మన ఈజీ కాన్సెప్ట్స్ ఎలాగనే దానికి కూడా కొన్ని క్లాసెస్ అనేవి ఇప్పటి వరకు కవర్ చేయలేదు. ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు. అలా కాదు, మనం ఏంటంటే మాతో పాటు మీరు జర్నీ చేయాలి, మీతో పాటు మేము జర్నీ చేయాలి. లాంగ్ రన్ ప్రాసెస్ ఇది. సో దాని గురించి ఏంటంటే డిఫరెంట్ గా ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రకాల క్లాసులు అనేవి త్వరలోనే స్టార్ట్ అవుతాయండి. సో దీని గురించి క్లాస్ గురించి డౌట్ ఉన్నా కూడా మీరు తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ సెషన్స్ కాకుండా మార్నింగ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ లేడీస్ అది మార్నింగ్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. సో మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయండి. మనకి కొన్ని మొదటే చెప్పినట్టు కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని నామినల్ ఫీజు ఉంటాయి, కొన్ని ఫీజెస్ ఉంటాయి సార్. అది కూడా వెరీ రీజనబుల్ అండి. బయట క్లాసెస్ కంపేర్ చేసుకుంటే మన తెలుగులో మన క్లాసెస్ అనేవి బెస్ట్ రీజనబుల్. మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్, గురుదక్షిణ అంటారు కదా, దాని ఇన్వెస్ట్మెంట్ మీకు 100 రెట్లు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అదైతే గ్యారంటీ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మీ ఈ క్లాసులో ఇవాళ క్లాసులో ఉన్న డౌట్స్ ఏవైనా ఉంటే మీరు అడగచ్చు. ఇవాళ క్లాస్ పరంగా ఒక 10 minutes డౌట్స్, అంటే ఫుడ్ చెప్పాడైనా, రిఫ్లెక్సాలజీ చెప్పారు, సో వెజిటబుల్స్ చెప్పారు, సో కొన్ని చక్రాస్ మీద చెప్పారు. సో ఈ క్లాస్ పరంగా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసుకోండి, లేదంటే టెక్స్ట్ చేయండి. అడగండి, మీరు షేర్ చేసుకుంటేనే ఇది ఇంటరాక్టివ్ సెషన్ అవుతుంది. లేదంటే ఆయన అన్నట్టు ఎఫ్ఎం రేడియో లాగా ఉంటుంది. అది కాకుండా మన సెషన్ అన్ని కూడా ఒక ఫ్రెండ్లీ క్లాస్ లాగా ఉంటాయండి. అంటే ఏంటంటే మీరు ఓపెన్ గా షేర్, ఎందుకంటే రేపు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం డౌట్ పడే పరిస్థితి రాకూడదు. ఏది ఉన్నా ఇప్పుడే క్లారిఫికేషన్ చేసుకోవాలి. ఏదైనా కూడా, అంటే ఇది అవేర్నెస్ క్లాస్ అవనివ్వండి, ఏదైనా కూడా మేము హోల్ హార్టెడ్ గా క్లాసెస్ అనేవి చెప్తున్నాం. అది. సో డౌట్స్ ఎవరు ఉంటే టెక్స్ట్ చేయండి, లేదంటే అడగండి. అప్పారావు గారు టెక్స్ట్ చేశారు చూడండి. వెరీ పల్లవి చేస్తాప్పుడు లాక్ అన్లాక్ ఎలా చేయాలి? ఓకే మేడం, ఎనర్జీ లాక్ అన్లాక్ ఇది మీరు దీని వాంటెడ్గా ఉంటే మీకు స్వయంగా వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి మీరు వస్తారంటే సమ్ పెయిడ్ అమౌంట్ తీసుకుంటాము. మీరు ఇక్కడికి ఈస్టానంద్ బాగు మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వంశీ గారిని కాల్ చేయండి, సమ్ అమౌంట్ తీసుకొని నేర్పిస్తాము. ఎందుకంటే అంటే మీకోసం కొంత సమయం కేటాయించడం వల్ల, అంటే మేము కొన్ని పేషెంట్లని అవాయిడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సెక్షన్కి మీరు వచ్చి నేర్చుకోవచ్చు తప్పకుండా. ఇక్కడ నిన్న కూడా చెప్పాను, లాక్ అన్లాక్ చేసే మెథడ్స్ కానీ ఇవి కానీ, అది ఎంత ప్రెజర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మేము అన్నీ చెప్తాం జరుగుతుంది. ఓకే, మీరు దాని పర్టికులర్గా అదే కావాలి అంటే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు, వచ్చి నేర్చుకోవచ్చు. మీరు సమ్ టైం మీరు వాంటెడ్గా ఉంటే కాల్ చేసి రండి. ఇది మీకు ఏదన్నా ఎవరికైనా కూడా ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏరే ట్రీట్మెంట్ కావాలన్నా, ఫుడ్ థెరపీలో ట్రీట్మెంట్ కావాలన్నా కూడా వచ్చి మీరు ట్రీట్మెంట్ పొందొచ్చు. ఇవన్నీ పెయిడ్ సెక్షన్స్ అండి, పెయిడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే చాలా కొంతమందికి తమ ఓన్గా తనకి అర్థం కాని రీతిలో ప్రాబ్లమాటిక్గా ఉంటారు, చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఎక్కువ కాలం ఇబ్బందులు పడటం ఉండడం ఎందుకు అనేది నా ఉద్దేశం కూడా. బట్ మీరు మీ ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. చివరి ప్రయత్నంగా మా దగ్గరికి రండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ వ్యాధి మొదలు పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాగానే ఏదైనా వెంటనే క్యూర్ చేసుకోవడం చూడండి. మన నేచురల్ థెరపీస్లో ఇవన్నీ నేచురల్ థెరపీ విభాగంలోకి వస్తాయి. తొందరగా ట్రీట్మెంట్ చేసుకోండి, తొందరగా వ్యాధి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఆకుకూరలు, కాయగూరలు ఉండేటప్పటికి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కెమికల్ లెస్సే ఉంటాయి. మన భగవంతుడి సృష్టితో ఏర్పడిన పంచభూత శక్తులతో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క చెట్టు అన్నీ కూడా మొలుస్తాయి. అవి మనకి ఎనర్జెటిక్ ఇస్తాయి. కానీ కెమికల్స్ అనేటటువంటివి, వాళ్ళు రకరకాలైన విష పదార్థాలు ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. అంటే వాళ్ళు చీప్గాను తయారు చేయొచ్చు, కాస్ట్లీగాను చేయొచ్చు. వాళ్ళు ఎందుకని అలా వాళ్ళు చేసి ఎవరు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మీరు వాడుకునే విచక్షణ జ్ఞానం మీదే ఉంటుంది. బట్ న్యాచురల్ థెరపీలో మీరు
ఆరోగ్యాన్ని నయం చేసుకోవాలంటే రండి, నేర్చుకోండి. అనేక లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. వీటిల్లో మీకు మా దగ్గర ఏ కోర్సులు వాంటెడో తెలుసుకోండి, నేర్చుకోండి. ఓకేనండి. టుడే క్లాస్ ఓకే. సైట్ గా పెయిన్ కి ఏమైనా ఉందా సార్? సైట్ గాకి సొల్యూషన్ ఉంది సార్, తప్పకుండా ఉందండి. సయాటిక ఇప్పుడు మేము చెప్పాను కదా, సయాటిక అనేది నర్వ్ సిస్టమ్కి సంబంధించింది. మీకు కాయగూరలో చెప్పాను, నర్వ్ సిస్టమ్ని ఎలా చేసుకోవాలనేది చెప్పాను. మనం దాన్ని ప్రెజర్ మెథడ్ చేసుకోవాలి, మనం టోటల్ ప్రోటోకాల్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పాను. దాంతో పాటుగా కొన్ని ఆర్గాన్స్ కూడా ప్రాబ్లమాటిక్ వస్తాయి, స్ట్రక్చరల్ ప్రాబ్లం వస్తుంది. మీకు సయాటిక్ అంటే ఊరికి సయాటిక్ అని మనం మాటల ద్వారా చెప్పినట్టు కాదని, ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ చేసామనుకోండి, ఇది ఒక బిల్డింగ్ అనుకోండి, దీంట్లో ఒక పక్కన ఇలా పోయింది అనుకోండి, ఏమవుద్ది, ఇలా ఇలా కుప్పకూలిపోతాయి. చూశారు కదా మీరు, కింద నుంచి పగలు కొట్టుకుంటూ వస్తే పై నుంచి బిల్డింగ్లు పడిపోవడం మీరు టీవీల్లో వాటిలో చూసే ఉంటారు. అలాగా సయాటికా అనేది కింద వచ్చే భాగం ఉంటుంది. అక్కడ మీ స్ట్రక్చరల్లో ఎక్కడో ఒక చోట పక్కకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ బెడ్లో ప్రాబ్లం రావచ్చు, మీ యొక్క వాడుకునే చెప్పుల్లో ప్రాబ్లం రావచ్చు, చాలా మీ యొక్క విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. రకరకాలైన ఇవన్నీ చెక్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండి. మీకు మీరుగా సొంతగా పెయిన్ రిలీఫ్ మాత్రం ఇక్కడ చేసుకోవచ్చు వీటిల్లో. కానీ పెయిన్ రిలీఫ్ కాకుండా కంప్లీట్ క్యూర్ కావాలంటే వచ్చి ట్రీట్మెంట్ పొందండి, నేర్చుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏ ఏ పార్ట్కి ఒక్కొక్క పార్ట్కి మీరు ట్రీట్మెంట్ కావాలి అనుకున్నా మా దగ్గరికి వచ్చి తర్ఫీదు పొందొచ్చు. ఓకేనండి. ఒక నీ అనుకుంటే నీకి, హ్యాండ్ అనుకుంటే హ్యాండ్కి, హెడ్ అంటే హెడ్కి, ఇలాగా మేము కోర్సులు అవసరం లేదు సార్, నాకు ఈ పార్ట్ వరకు నాకు ట్రీట్మెంట్ మెథడ్ కావాలి అంటే దాన్ని కూడా నేర్పిస్తానండి. అంటే మీకు ఏ విభాగం కావాలంటే ఆ విభాగానికి మన శరీరంలో చికిత్సలకి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ ప్లస్ తర్ఫీదు ఇవ్వడం రెండు జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారు మీరేమైనా చెప్తారా? ఇంకంటే ఇప్పుడు మళ్ళీ లాకుల గురించి ఒక ప్రశ్న వచ్చింది. అదే లాకులు చెప్పండి. వదిలేయండి. అది నెక్స్ట్ పెయిన్ ట్రీట్మెంట్ ఆన్లైన్ లేదా అన్నారు. ఆన్లైన్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ ఐడియా లేదు నాకు. అంటే అలాగేనండి. ఆఫ్లైన్కి వచ్చి నేర్చుకోవచ్చు. 1 గంట 2 గంటలు మాకు మీరు టైం కేటాయించుకొని, మా టైము మీ టైము అవైలబిలిటీలో ఉందా చూసుకొని సెట్ చేసుకుందాము. రావాల్సిన వాళ్ళు రావచ్చు, నో ప్రాబ్లం. సమ్ పెయిడ్ అమౌంట్ ఉంటుంది. ఓకేనండి. సరే. అది ఎంత అనేది వంశీ గారు నిర్ణయిస్తారు, రైట్ అండి. దాని ప్రకారం జరుగుతుంది. అలాగే ఈ కోర్సు వెజిటబుల్ కోర్స్ అనేది 4th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఫుడ్ థెరపీ అనే దానికి ఇంట్రెస్ట్గా మీరు ఉన్నారు అంటే, ఈ థెరపీ నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీరు ఈ థెరపీలో నేర్చుకోవాలి అనుకుంటే FT అని వంశీ గారి నెంబరు ఇందాక డిస్ప్లే చేశారు. ఆ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేసి మాట్లాడండి. ఓకేనండి. రైట్. ఓకే. సెక్షన్ క్లోజ్ చేద్దామని. ఇంక డౌట్స్ ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.